దేవుడు మనొకసారి ప్రభుని స్తుతించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి సర్వోన్నతుడైన దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, మరి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుల సమూహంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసునామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ లేఖనాల్లోనికి వెళ్దాం. మనం యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను రాసిన శుభవార్తలో 7 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. 8వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించాం. ఈ 7వ అధ్యాయం అంతా కూడా యెరూషలేములో జరిగినటువంటి పర్ణశాలల పండుగ గురించి, ఆ పండుగలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరి పరిచర్య ఏ విధంగా సాగిందో రాస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయంలో అంతా యేసువారికి ప్రతికూలంగానే కనబడుతూ ఉంటుంది. మొదటి వచనాల్లో, మొదటి 10 వచనాల్లో యేసువారి అన్నదమ్ములు, యేసువారి యొక్క తమ్ముళ్ళు, వారి సహోదరులు యేసువారిని అంగీకరించినట్లు మనకు కనబడుతుంది. అక్కడ యేసువారిని అంగీకరించలేదు, వారు యేసువారిని నమ్మలేదు. తర్వాత ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు యూదుల దగ్గర నుంచి ప్రతికూలత పరిస్థితులు ఏర్పడ్డాయి. యూదులు యేసువారిని అంగీకరించలేదు, యేసును క్రీస్తుగా అంగీకరించలేదు. అలాగే అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో 7వ అధ్యాయం ముగుస్తూ ఉంటుంది. అంటే 7వ అధ్యాయంలో పర్ణశాలల పండుగలో మహాధనమైనటువంటి ఆ యొక్క చివరి దినాన్ని కూడా యేసువారు వాక్యాన్ని అందిస్తారు. వాక్యం అందించిన తర్వాత తిరువదిగా 53వ వచనంలో మనం చూస్తే అక్కడ అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. 53వ వచనంలో చక్కటి మాట 7వ అధ్యాయం చివరిన ఏమని ముగిస్తా ఉన్నాడంటే, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారట. అయితే యేసు వారు ఎక్కడికి వెళ్ళారు? 8వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, అయితే యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ యేసు వారు మాత్రం ఆయన బస చేసే చోటకు వెళ్ళలేదు, తన ఇంటికి వెళ్ళలేదు, తన సొంత గ్రామానికి వెళ్ళలేదు, కానీ ఒలీవల కొండకు వెళ్ళాడు. ఒలీవల కొండకు వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఒలీవల కొండకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే బైబిల్లో చెప్తా ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక వాడుక ఉందట. ఏంటి ఆ వాడుకంటే, ఆయన ప్రతి ఒక్క దినము కూడా ఒలీవల కొండకు వెళ్ళి ప్రతి దినము ప్రార్థించేటువంటి ఒక చక్కటి అలవాటు ఉందట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే యేసువారు దేవుని పరిచర్యలో ఏం చేయాలో, మరుసటి దినాన ఏ వాక్యము బోధించాలో తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి యేసువారు ఆ యొక్క ఒలీవల కొండ దగ్గరికి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ ఉండేవారు. ఈ 2 ముక్కలు నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ప్రార్థన అయిన తర్వాత మనం కూడా ఏం చేస్తామని అందరూ చెప్పట్లేదు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే మరి మిగిలిపోయిన పని ఎవరు చేస్తారు? ప్రార్థన అయిపోగానే మనకి ఏం గుర్తొచ్చేస్తుంది? ఇల్లు గుర్తొచ్చేస్తుంది. ఇల్లు ఏదో తాడేసి కట్టాం, తాడుగా తెప్పుకుని వెళ్ళిపోతున్నాం ఎక్కడికైనా. పరుగున ఇంటికి వెళ్ళిపోతాం. మరి ఇంటికి వెళ్ళిపోతే అందరూ దేవుని మందిరాన్ని విడిచిపెట్టిన వెంటనే, ప్రార్థన అయిన వెంటనే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే మిగిలి ఉన్నటువంటి పరిచర్య ఎవరు చేస్తారు? బరకం ఎవరు మాట్లాడతారు? కుర్చీలు ఎవరు ఎత్తుతారు? సౌండ్ సిస్టమ్ ఎవరు సెట్ చేస్తారు? ఎవరు చదువుతారు? ఆఖరుకి మన దగ్గర ఉన్న ఫ్యాన్ కూడా కట్టెళ్ళాం మనం. మన దగ్గర ఉన్న ఫ్యాన్ కూడా కట్టెళ్ళాం, ట్యూబ్లైట్ కట్టెళ్ళాం, మనం కూర్చున్న కుర్చీ కూడా సదిరెళ్ళాం. ప్రార్థన అవ్వడం పాపం, పరుగున ఉరుకు పరుగులు. హల్లెలూయా. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారట, కానీ యేసు వారు మాత్రం ఇంటికి వెళ్ళలేదు, ఆయన పరిచర్యలో కొనసాగాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసు వారు మనస్సు కలిగి ఉండటం అంటే ఇదేనండి. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ యేసు మనస్సు కలిగి ఉన్నవారు మాత్రం ఏం చేస్తారు? పరిచర్యలో నిలిచి ఉంటారు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
యేసు మనసున్నవారు అక్కడ పరిచర్య ఏముందో, అక్కడ ఏం అవసరాలు ఉన్నాయో, అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో, ఆ మందిరానికి ఏది అవసరమో, ఆ యొక్క ప్రార్థన అయిన తర్వాత ఏది చక్కబెట్టాలో అవన్నీ చక్కబెట్టుకుని అప్పుడు తిరిగి తన గృహాలకు వెళ్తారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు వారు అందరిలాగా ఇంటికి వెళ్ళలేదు. అందరి ఇంటికి వెళ్ళిపోతే యేసు వారు ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ఒలీవల కొండ దగ్గర ఆయన ప్రార్థన చేశారు. రాత్రంతా ప్రార్థనలో గడిపి ఉదయాన్నే లేచి మరలా తన కాలకృత్యాలు తీర్చుకుని మరలా తిరిగి యెరూషలేము దేవాలయానికి వచ్చారు. జాగ్రత్తగా వింటే యెరూషలేము దేవాలయానికి యేసు వారు వచ్చేసరికి అక్కడ దేవాలయంలో పరిస్థితి ఎట్లా ఉందంటే ఇంచుమించు అక్కడ గుడారాలు వేసుకున్నవారు, దేవుని యొక్క ఆలయం చుట్టూ గుడారాలు వేసుకున్న, పర్ణశాలలు వేసుకున్నవారు, గుడారాల పండుగ కోసం గుడారాలు వేసుకున్నవారు గుడారాలు పీక్కుంటూ ఉంటున్నారు. లేకపోతే అక్కడికి వచ్చినటువంటి చుట్టాలందరినీ కూడా తిరిగి తమ ఇళ్ళకు పంపిస్తూ ఉన్నారు, లేకపోతే చుట్టాలని ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఇలాగా జన సమూహం అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. యేసు వారు దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చి అక్కడ వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. ఎప్పుడైతే యేసు వారు వాక్యాన్ని బోధించడం ప్రారంభించారో, యేసు అంటే పడని వారు, యేసు అంటే గిట్టని వారు, యేసు మాటలంటే ఇష్టపడని వారు, మనం ఇందాక నేర్చుకున్నాం, అనేక మంది యేసును చంపాలని చూశారట. ఎందుకు చంపాలని చూశారు యేసు వారిని? అసూయ చేత యేసు వారిని చంపాలనుకున్నారు. అయితే చంపడానికి కారణం కోసం వెతుకుతూ యేసు వారి మీద ఏ నింద మోపుదామా, యేసు వారి మీద ఏ అపనింద మోపుదామా, యేసు వారిని ఏ విధంగా హింసిద్దామా, ఏ విధంగా శోధిద్దామా అని, యేసు వారిని ఏ విధంగా మరి మాటలో పట్టుకుందామని ప్రయత్నం చేసేటువంటి పరిసయ్యులు, శాస్త్రులు యేసు వారి దగ్గరికి ఒక స్త్రీని తీసుకుని వచ్చారట. ఎవరు ఈ స్త్రీ అంటే అక్కడ రాస్తున్నాడు, వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీ. అంటే ఒక పాపపు క్రియలో, ఒక పాపపు శోధనలో, పాపపు స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీ వీళ్ళకు దొరికిన ఆమెను దొరికినట్టుగా పట్టుకుని వచ్చి యేసు వారి దగ్గర కూర్చోబెట్టారు. యేసు వారి దగ్గర కూర్చోబెట్టి యేసు వారితో మాట్లాడుతున్నారు. యేసయ్యా, నువ్వు మంచి బోధకుడువు, మంచి బోధలు చేస్తున్నావు. అయితే ఇప్పుడు నాకు ఒక విషయం కావాలి. ఏంటో తెలుసా? ఇదిగో మనము నమ్మేటువంటి ధర్మశాస్త్రము, మనకు మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమనుంది. అయితే ఇప్పుడు ఈ స్త్రీని మనము రాళ్లతో కొట్టి చంపమంటావు, నువ్వేం చెప్తావో చెప్పాను. ఇప్పుడు వీళ్ళు చిక్కు ప్రశ్న. అంటే ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు యేసువారు ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి యేసువారి మీద నిందలు మోపుదామని చూస్తూ ఉంటారు వీళ్ళు. ఇలాంటి ప్రశ్న ఒకసారి వేశారు. ప్రభువా, బోధకుడా, మేము రోమా ప్రభుత్వానికి పన్ను కట్టాలంటావా అని అడిగారు. అప్పుడు యేసువారు అన్నారు, అది ఎలా పట్టాడు కాయిన్ అంటే ఆ బిల్ల పట్టుకొని వస్తారు, కాయిన్ అట్టుకొస్తారు. కాయిన్ మీద ఉన్న బొమ్మ ఎవరిది అని అడిగితే ఇది కైసరిది అంటారు. అప్పుడు ప్రభువారు అంటాడు, కైసరిది కైసరికి ఇచ్చేయండి, ప్రభువుకి ఇవ్వండి అన్నాడు. ఈయన తల పట్టేసుకున్నారు. యేసువారు ఏ మాట్లాడినా, ఏ ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నకు ఆయన మన జ్ఞానానికి మించినటువంటి సమాధానం వస్తుంది తప్ప యేసువారిని ఏ విషయంలోనూ మనం పట్టుకోలేకపోతున్నాం. ఏ విషయంలో కూడా యేసువారిని మనం పట్టుకుని ఆయనను శోధించలేకపోతున్నామని చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు యేసువారిని ఈ మరొక ప్రశ్నతో సంధిస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసువారి దగ్గరికి వచ్చి ఈమెను చంపమంటావా, ఏమంటావు, నీ ఉద్దేశం చెప్పాను. ఒకవేళ యేసువారు చంపే అన్నాడు అనుకోండి, ధర్మశాస్త్రం చంపేమన్నది కదా, చంపే అన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన తన బోధలకు తానే వ్యతిరేకంగా మాట్లాడుకున్నట్టు. మరి నువ్వు చంపేమంటున్నావు, నువ్వేమో క్షమించమని క్షమాగుణం చెప్తున్నావు, ఒకరినొకరు క్షమించుకోమంటున్నావు, క్షమాగుణం కలిగి ఉండాలని చెప్తున్నావు, మరి నువ్వు చంపేమని చెప్తున్నావు ఏంటి? అంటే నువ్వు చెప్పే బోధల్లోనే నీకు సరైనటువంటి అవగాహన లేదా అని ప్రశ్నిస్తారు. ఒకవేళ చెప్పొద్దు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? అంటే నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెబుతున్నావా, అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నావా, అంటే మోషేకి వ్యతిరేకంగా బోధిస్తున్నావా, దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నావా అని చెప్పి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నేరాలు ఆయన మీద మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసువారు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారంటే నేల మీద ఏదో రాయటం మొదలుపెట్టాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? నేల మీద ఏదో రాయడం మొదలుపెట్టాడు. చూడండి, ఆ నేల మీద ఎప్పుడైతే రాయడం మొదలెట్టాడో వీళ్ళందరూ కూడా యేసును మరింతగా ఎక్కువగా శోధించడం ప్రారంభించాడు. అయితే నేను అంటాను, యేసువారు నేల మీద రాసిన విషయం ఏంటంటారు? చాలామంది అంటారు యేసువారు నేల మీద అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపాలు రాశాడు అంటారు. కానీ నేను అంటాను, అది కాదు రాసింది. యేసువారు అక్కడ యేసువారిని వారు ప్రశ్నించింది
దేన్ని బట్టి ప్రశ్నిస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఆ యేసువారు ధర్మశాస్త్ర సంబంధమైన సమాధానాన్ని వారికి ఇస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం చదవండి ఒకసారి. చక్కటి మాటలుంటాయి అక్కడ. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 22వ వచనం 23వ వచనము తొందరగా చదవాలి. వాళ్ళిద్దరూ ఒకవేళ ఎవరైనా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ పురుషులిద్దరూ కూడా తీసుకురాబడి రాళ్లతో కొట్టి చంపబడాలా. ఒకరిని తీసుకురావడం కాదు. ఎవరిని తీసుకురావాలి? ఇద్దరిని తీసుకురావాలి. తప్పిదము చేసిన ఇద్దరిని తీసుకురావాలా. యేసువారు భూమి మీద ఆ యొక్క బూడిదలో లేకపోతే ఆ నేల మీద ఆయన ఈ ధర్మశాస్త్రములో ఆ యొక్క మోషే సెలవిచ్చినటువంటి, మోషే ద్వారా ప్రభు సెలవిచ్చినటువంటి మాటల గురించిన వివరణ రాస్తూ ఉండొచ్చు. నువ్వు ఒక్క అమ్మాయిని తీసుకొచ్చో, మరి ఇంకొక అబ్బాయి ఏడి, ఆ అబ్బాయి ఏడి, ఏ అమ్మాయితో ఉన్న అబ్బాయి ఏడి, పాపంలో ఉన్నటువంటి మరొక వ్యక్తి ఏడి అని యేసువారు రాస్తూ ఉండొచ్చు. జాగ్రత్తగా వినండి. యేసువారు అడిగిన ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు. వారు యేసువారిని శోధించడానికి తీసుకొచ్చారు. ఎంతమంది తీసుకొచ్చారు? ఇద్దరు తీసుకొచ్చారు అంటే ఒకరినే తీసుకొచ్చారు. మరి మిగతా వాడేడి? ఇంచుమించు వాడిని ఏం చేశారంటే గొడవలోంచి పక్కకి ఎట్టేశారు. చూడండి, ఎక్కడైనా గొడవ జరుగుతుంది అనుకోండి, ఆ గొడవలో మనోడు అనేవాడు ఉన్నాడు అనుకోండి, మనం వెళ్ళి ఏం చేద్దాం? మెల్లంగా మనోడిని పక్కకి గెంటేసి వీడు చేసిన తప్పులన్నీ కూడా ఆడి మీద మోపేసి ఆ ప్రక్కోడి మీద నిందను మోపేస్తూ ఉంటాం. అంటే మన అనేవాడు అక్కడ ఉంటే వాడిని పక్షపాతం చూపించి వాడిని ఏం చేస్తాం? సమస్యలో నుంచి పక్కకు తీసుకొస్తాం. ఇక్కడ శ్రమ వచ్చింది, ఒక పాపం జరిగింది, పాపంలో ఇద్దరు చావాల్సి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? పక్షపాతం చూపించి ఆ పురుషుణ్ణి పక్కకు పెట్టి ఈ స్త్రీని చంపడానికి తీసుకొచ్చారు. కానీ వాక్యం చెప్తుంది, ద్వితీయోపదేశకాండంలో రాస్తాడు ఏమనంటే, ఇదిగో మీరు పక్షపాతముతో తీర్పు తీర్చొద్దు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగట? పక్షపాతంతో 16వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు, నీవు న్యాయము తప్పి తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచం పుచ్చుకోకూడదు, ఎలాంటిగా లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనం కలుగజేయను, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. ఏం చేయకూడదు? పక్షపాతము చూపించకూడదు. కానీ మొట్టమొదటి పక్షపాతం చూపించి తన అనేవాడిని ప్రక్కనెట్టేశారు. నేనంటాను, సమస్య అనేటువంటిది వచ్చినప్పుడు ఒక ప్రక్కన సమస్య రాదు, రెండు పక్కన సమస్య ఉంటుంది. రెండు పక్కన సమస్య ఉంటుంది. ఒక జరగకూడని పని ఏదైనా జరిగితే అది ఒక్కడి వల్ల జరగదు. అబ్బాయి నాకేం తెలియదండి, అంతా అతనే చేసేసాడు. అబ్బాయి నాకేం తెలియదు, అంతా ఆమె చేసేసింది. అబ్బాయి కుదరదు. ఈ రెండు ప్రక్కల ఆ క్రియలో పాలిభాగస్తులు అవుతేనే అక్కడ క్రమ లేదా శ్రమ జరుగుతుంది, లేదా ఒక క్రియ జరుగుతుంది, ఒక పాపం జరుగుతుంది, మరొక శ్రమ జరుగుతుంది, మరొక గొడవ జరుగుతుంది, మరొక సమస్య పుట్టుకొస్తుంది. అంటే ఎక్కడైనా ఒక సమస్య పుట్టుకొచ్చిందంటే రెండు ప్రక్కల ఖచ్చితంగా ఎంతో కొంత పాలిభాగస్తులుగా ఉంటారు. ఎంతో కొంత వారి యొక్క స్థితిలో దాంట్లో పాలుభాగస్తులు ఉంటారు, లేదా వారి యొక్క ప్రమేయం ఉంటుంది, వారి ప్రమేయం ఉంటుంది. ప్రమేయం లేకుండా, ఇరుపక్షాల ప్రమేయం లేకుండా ఏ సమస్య పుట్టుకురాదు. కానీ సమస్య పుట్టుకొచ్చినప్పుడు, ఏదైనా శోధన పుట్టుకొచ్చినప్పుడు నానే వాడిని పక్కనెట్టుకుని పక్కన మీద నింద మోపడానికి బాగా సరదాగా ఉంటుంది మనకి. కానీ వాక్యం చెబుతుంది, నువ్వు నిందను మోపవలసిన అవసరం వచ్చినప్పుడు, లేకపోతే ఎవరినైనా తీర్పు తీర్చాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఎవరినైనా నువ్వు ఒకవేళ ఏదైనా గద్దించాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? పక్షపాతము చూపించొద్దు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చూపించొద్దు? పక్షపాతం చూపిస్తుంది. నావాడు, వీడు ధనికుడు, ఈ పెద్దోడు, ఈ డబ్బులున్నవాడు. నన్ను దేవుని దగ్గర క్రమ జీవితంలో ఇలాంటి పక్షపాతం చూపించేటువంటి పరిస్థితిని దేవుడు ఎంత మాత్రం కూడా అంగీకరించేవాడు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కానీ మొట్టమొదటిగా ధర్మశాస్త్ర ఉపదేశకులు అయినప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే పక్షపాతాన్ని చూపించారు.
పురుషుణ్ణి ప్రక్కన పెట్టారు, స్త్రీని మాత్రం తీసుకొచ్చి యేసు వారి దగ్గర నిలబెట్టారు. ఆమెను రాళ్లతో కొట్టి చంపేయడానికి సిద్ధపడ్డారు. అప్పుడు యేసు వారు అంటున్నాడు, ఆయన బాగా శోధించడం మొదలుపెట్టారు. శోధించడం మొదలు పెడితే యేసు వారు అడుగుతారు, సరే ఒక పని చేయండి, నేను రాళ్లతో కొట్టి చంపొద్దంటట్లేదు, కానీ మీరు రాళ్లతో కొట్టి చంపేదిరు, కానీ ఆయన రాళ్లతో కొట్టడానికి ముందు మొదటి రాడు మీలో ఎవడైతే పాపం లేదో, ఎవడైతే పాపం చేయలేదని ఉంటాడో, మీలో పాపం లేనివాడు ఆమెల మీద మొదటి రాడు వేయాలి. ఎవడేయాలంటే మొదటి రాడు అంటే దేవుని ఉద్దేశం ఏంటి? యేసువారి ఉద్దేశము ఇప్పుడు వాళ్ళకి ఏమర్థం అవ్వాలి? యేసువారు చంపొద్దంటలేదు, చంపాడు. కానీ ధర్మశాస్త్రం, మీ ధర్మశాస్త్రం చెప్పినట్టు చంపేసుకోండి. కానీ చంపే ముందు మాత్రం ఏ పని చేయాలి? పాపం లేనివాడు మొదటి రాడు వేయాలి. కానీ అక్కడ ఏం జరిగింది? అక్కడ 9వ వచనం అంటాడు, వారు ఆ మాట విని అన్నక్కడ ఒకటి అంకేసి కింద రాస్తాడు. ఏమనంటే, వారు మనస్సాక్షి యందు గద్దింపబడిన వారే. మనస్సాక్షి యందు గద్దింపబడిందంట. మనస్సాక్షి గద్దించేసింది. ఏమని గద్దించింది? ప్రతి ఒక్కడ మనస్సాక్షి చెప్తుంది, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు అపవిత్రుడవో, నువ్వు దోషం చేసిన వాడవు, నువ్వు దోషక్రియలు చేసిన వాడు. ప్రతి ఒక్కడి హృదయం వాడిని, మనస్సాక్షి వాడిని గద్దించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? రాళ్ళన్నీ వదిలేసి అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా ఉండండి. యేసువారి యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు ఒకరిని నిందించాలనుకున్నప్పుడు, ఒకరి మీద నువ్వు నింద వేయాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని నువ్వు గద్దించాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తి మీద నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, నీలో తప్పిదము లేదేమో గ్రహించుకోవాలి. అందుకని అంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో, నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదురు వాని కంట్లోనంట నలుసు చూస్తాడట. వీడి కంట్లో దూలం ఉంటుందట, కానీ ఏం చేస్తాడు వీడు? ఎదురుడు కంట్లో నలుసు చూస్తాడట, నలుసు తీయాలనుకుంటాడట. మానవ నైజం ఇదే. ఒకవేళ పొరపాటుని ఎవడైనా చిన్న తప్పిదం చేసి దొరికిపోయాడు అనుకోండి, ఆడు చిన్న తప్పు చేశాడు, చిన్న దొంగతనం చేశాడు, వీడెంతకైనా దొంగతనం చేశాడు. వీడు ఒంట్లు మింగేసేవాడు, ఆడు దోమలే మింగాడు. మీకు అర్థమవుతుందా? వీడు ఒంట్లు మింగేసేవాడు, వాడు దోమ మింగాడు. కానీ దోమ మింగినోడు దొరికేశాడు. ఇప్పుడు ఒంట్లు మింగినోడు ఏమంటున్నాడు? ఏయ్ తప్పు కదట్రా, అలా చేయకూడదు కదట్రా, నువ్వు పవిత్రుడు కదా, నువ్వు క్రైస్తుడు కదట్రా, బోడు మాట కదా, దేవునికి ఇష్టం. మనకైతే మరీ సరదా కదా. ముందు ఇంక మనం ఏం చేసామో, మన పవిత్రత ఎంతో, మన అపవిత్రత ఎంతో, మనం ఎంత బుద్ధిమంతులమో ఇవన్నీ వదిలేసి మనం ఎదుటివాడి మీద నిందలు మోపడానికి, ఎదుటివాడిని తిట్టడానికి, ఎదుటివాడిని గద్దించడానికి, ఎదుటివాడి మీద పెత్తనం చేయడానికి, ఎదుటివాడి మీద అధికారం చెలాయించడానికి ముందుకు వస్తూ ఉంటాం. ప్రభువు అదే అంటాడు, జాగ్రత్త, నువ్వు తీర్పు తీర్చకూడదు అంటాడు. దేవునికి స్తోత్రం. నీ సహోదరునికి నువ్వు తీర్పు తీర్చేటప్పుడు నువ్వు జాగ్రత్త పడంటాడు. అసలు నీ సహోదరునికి నువ్వు తీర్పు తీర్చాల్సిన అవసరమో లేదు. తీర్పు తీర్చేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తీర్పు తీర్చువాడు ఆయన, నీవు కాదు. తీర్పు తీర్చు పని నీది కాదు. తీర్పు తీర్చు పని మనది కాదు. మనస్సాక్షి కలిగిన వాడు వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఆ స్త్రీని విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను మంచి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారో అక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఇద్దరే. ఒకటి ఆ స్త్రీ మిగిలిపోయింది, రెండవది యేసు వారు మిగిలిపోయారు. ఆ స్త్రీ పాపంలో పట్టబడింది కనుక అక్కడ నిలబడిపోయింది. యేసు వారిలో పాపము లేదు కనుక ఆయన ఒక్కడే అక్కడ రాడు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక్కడే రాడు వేయడానికి అధికారం కలిగిన వాడు. ఆయన ఒక్కడే పాపిని శిక్షించడానికి అధికారం కలిగిన వాడు. ఆయన ఒక్కడే పాపి మీద అధికారం చెల్లించి వాడి మీద తీర్పు తీర్చుటకు అధికారం కలిగిన వాడు. కానీ నా యేసయ్య ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. నా యేసయ్య ఈ లోకాన్ని శిక్షించడానికి రాలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును శిక్షించడానికి వచ్చాడు తప్ప పాపిని క్షమించి తన హక్కును చేర్చుకోవడానికి నా యేసయ్య వచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా యేసయ్య పాపమును శిక్షించాడు కానీ ఎవరిని శిక్షించలేదు?
పాపిని శిక్షించలేదు. ఎందుకు తెలుసా? ఆ పాపపు శిక్ష అంతా కూడా యేసువారు ఆయన భుజాల మీద వేసుకున్నారు. ఆయన భుజాల మీద వేసుకుని ఆ శిక్ష నుండి మనలను ఆయన తప్పించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న ప్రతి తప్పిదము నుండి ఆయన మనలను విడిపించి, ఆయన మనలో ఉన్న ప్రతి పాపము నుండి మనలను విడిపించి ఆయన మనం పరిశుద్ధులుగా చేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం ఇంకా అతిక్రమాలు చేస్తూ, పాప జీవితాలు జీవిస్తూ, దుష్కర్మ జీవితాలు జీవిస్తూ, లేకపోతే దుష్క్రియలు చేస్తూ ఇంకా పవిత్రంగానే మనం బ్రతుకుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? మనం భరించాల్సిన ప్రతి బాధ, నీవు భరించాల్సిన ప్రతి బాధ, నువ్వు భరించాల్సిన ప్రతి పిడిగుద్దులో, నువ్వు భరించాల్సిన ప్రతి కొరడా దెబ్బ, నువ్వు భరించాల్సిన ప్రతి రాయి దెబ్బ నా యేసయ్య నీకోసం భరించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన పాప భారమంతా నా యేసయ్య భరించి మనలను పాపము నుండి పరిశుద్ధులుగా మార్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అక్కడ యేసువారు అంటాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే, అయ్యా ఎవరు శిక్షించలేదు అంటాడు ఆయన, నేను కూడా నిన్ను శిక్షించాను. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పి. నా యేసయ్య శిక్షించేవాడు కాదు, శిక్ష నుండి తప్పించేవాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన శిక్షించాలనుకుంటే ఈ లోకంలో ఎవడు పరలోకం వెళ్ళాడు. కానీ నా యేసయ్య ప్రేమ కలిగినటువంటి వాడు, ప్రేమతత్వం కలిగినటువంటి వాడు. ఆయన ప్రతి పాపిని క్షమించి పవిత్రపరిచి వారిని పరలోక రాజ్యానికి వారసుని చేస్తా ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. అది ఎంతటి పాపమైనా సరే, ఎంతటి దుష్క్రియలైనా సరే, ఎంతటి అతిక్రమములైనా సరే నా యేసయ్య క్షమించుటకు సిద్ధపడినవాడు. ప్రతి పాప శిక్ష నుండి నిన్ను విడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆ స్త్రీ జీవితం మనం ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, ఆమె ఎప్పుడైతే ప్రభువు నేను కూడా శిక్షించను అన్నాడో ఆమెకు ఊరట కలిగింది. అమ్మ సమాధానం కలిగింది, వెళ్ళిపో అని చెబుతున్నప్పుడు ఆమెకు ఎంత ఊరట కలిగి ఉంటుంది కదండి. ఆమె అనుకుంటుంది, ఇక ఇదే నా రోజు, ఇదే చివరి రోజు, ఇదే చివరి గడియలేక నన్ను వీళ్ళందరూ పట్టుకొని చంపేస్తారు. నాకు న్యాయం తీర్చేవాడు లేడు, నా పక్షాన మాట్లాడేవాడు లేడు, నన్ను బ్రతికించేవాడు లేడు, నా మొర వినేవాడు లేడు, ఇక నేను చావవలసి ఉన్నదనుకుని చావడానికి సిద్ధమైనటువంటి ఆ స్త్రీని నా యేసయ్య మరణము దగ్గరికి వెళ్ళిన ఆ స్త్రీని మరణము నుండి జీవంలోనికి నడిపించాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నీకు ఒక మాట కూడా చెప్పరా, సిగ్గుతో అవమానముతో ఉన్నటువంటి తన జీవితాన్ని దేవుడు ఇప్పుడు ఘనతగా మార్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దా. నీకు మంచి మాట చెప్తాను, యేసు వారి పాదాల దగ్గరకు వస్తే నీకు మరణము ఎంతటి మరణపు లేకపోతే ఎంతటి మరణమునకు యోగ్యుడు అయినా ఆ మరణం నుండి తప్పించి నీకు నిత్య జీవన గ్రహించుటకు ఆయన సమర్థుడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చినవాడు ఎవడు శిక్షింపబడలేదు. ఆయన పాదముల దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడు సమాధానముతోనే ఇంటికి వెళ్ళారు. సమరయ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసువారి దగ్గరికి వస్తే సమరయ స్త్రీ యొక్క జీవితం ఏంటంటే సమాజంలో గౌరవం లేదు. అప్పటికే 5 భర్తల చేత మోసగింపబడినటువంటి స్త్రీ. కానీ ఆ యేసయ్య పాదాల దగ్గరికి రాగానే ఆమె జీవితాన్ని నా యేసయ్య మార్చాడు. దేవునికి స్తోత్రం. సమాజంలో గౌరవం లేని స్థితిని మరలా గౌరవాన్ని ఇచ్చాడు. సమాజంలో ఏమి మాట చెప్పినా ఆ గ్రామం అంతా కూడా రక్షింపబడిందట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. విలువలేని సమరయ స్త్రీ జీవితానికి విలువ తెచ్చిన వాడు నా యేసయ్య. మగ్దలేన మరియ అంటే ఒక స్త్రీ ఉంటుంది, ఇంచుమించు అనేక దెయ్యముల అపవిత్రాత్మల చేత పట్టబడినటువంటి స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య అపవిత్రాత్మలన్నిటిని తొలగించి ఆమెను మగ్దలేని మరియగా, మచ్చలేని మరియగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. పరిచర్య చేసే మరియగా మార్చేశాడు. హల్లెలూయా. సువార్తను ప్రకటించు స్త్రీగా మార్చేశాడు. హల్లెలూయా. మీకు ఇంకో విషయం చెప్పనా, ఒకసారి యేసు వారు భోజనాన్ని కూర్చున్నారట సీమోను ఇంటిలో. కూర్చుంటే ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి
తన కన్నీటితో యేసు వారి యొక్క పాదాలన్నీ కడిగిందట. యేసు వారి పాదాలు కన్నీటితో కడిగి ఆయన తన జుట్టుతో తన తల వెంట్రుకలతో కాళ్ళు తుడిచిందట. ఎక్కడి నుంచి వచ్చాయండి కన్నీళ్ళు? పశ్చాత్తాపం. అప్పుడు అంటాడు, ఆమె విస్తారముగా ప్రేమించాను, ఆమె విస్తారమైన పాపములన్నీ క్షమించబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన పాదముల దగ్గరికి వచ్చిన వారిని ఎవరినైనా సరే, పశ్చాత్తాపడిన ఎవరినైనా సరే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నలిగిన రెల్లును ఆయన విరిచేవాడు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతులు ఏవైనా, నీవు పాపంతో కొట్టుమిట్లాడుతున్నావేమో, పాపపు శిక్షలో ఉన్నవేమో, దోష క్రియల చేత ఉన్నవేమో, దోషముల చేత పరిహారము లేక, పాపపు శిక్షములకు పరిహారము లేక, పాపపు బలహీనత చేత, అసమాధానము చేత కొట్టుమిట్లాడుతూ ఉన్నవేమో, నా యేసయ్య అంటున్నాడు, ఆయన చెత్తకు రాగలిగితే, ఆయన పాపముల మీద పడగలిగితే ఆయన నిన్ను క్షమించి సమాధానముతో నింపుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను సంతోషంతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఘనతతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను తనకు సాక్షిగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన స్థితిగతులను మార్చువాడు యేసు ఒక్కడే. మన పరిస్థితిని మార్చగలిగిన వాడు యేసు ఒక్కడే. మన అవమానమును ఘనతగా మార్చగలిగిన వాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. మన పాపము నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా మార్చగలిగిన వాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. మన పాపములకు పరిహారం చేయగలిగిన వాడు యేసు ఒక్కడే. అన్నట్టు నేను కూడా నిన్ను శిక్షించాను. ఎందుకో తెలుసా? ఆయన శిక్షించడానికి రాలేలా. దుష్ట శిక్షణకు రాలేదు ఆయన. దుష్టుని రక్షించడానికి యేసయ్య, నశించిపోతున్న దాన్ని వెతకి రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పి పంపిస్తున్నారు. ఆ మాట కూడా చదివి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన అంటున్నాడు, అమ్మ నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. యేసు వారు క్షమించాడు. క్షమించినప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు అంటున్నాడు, అబ్బా నువ్వు వెళ్ళు కానీ ఏం చేయకు, మరలా పాపము చేయక. అంటే క్షమాపణ వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? అమ్మయ్య ఈ గొట్టెకేసాం, అవకాశం వస్తే మళ్ళీ ఇంకోసారి తప్పు చేసేద్దాం, ఇంకోసారి పాపం చేసేద్దాం, ఇంకోసారి అతిక్రమం చేసేద్దాం. అప్పుడు కూడా ఎలాగనా ఇలాగే గొట్టెక్కేద్దాం అనిపిస్తూ ఉంటుంది, ఇలాగనే తప్పించుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అక్కడ అంటున్నాడు, నీకు ఇక్కడ క్షమాపణ దొరికింది, మరలా పాపము చేయొద్దు. గుడ్డివాడితో అంటాడు, మరింత శిక్ష కలగకుండానట్లు మరలా పాపము చేయొద్దండి 9వ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మరలా పాపం చేయగో. ఒకవేళ మరలా పాపం చేస్తే ఇంతకు మించిన శిక్ష నీ మీదకి వస్తుంది అంటాడు. వాక్యులు అంటాడు, మనందరి పట్ల దేవుడు కనికరాన్ని చూపించి యేసు వారి దగ్గరికి వచ్చినప్పటికీ నీ మీద ఉన్న ప్రతి భారమంతటిని ఆయన తొలగించి నిన్ను పవిత్రుడిగా చేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కానీ పరిశుద్ధ గ్రంథంలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే చక్కటి మాట ఉంటుంది. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇక బలి ఉండదు, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయో విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలాగట? సత్య విషయమై అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరలా బుద్ధిపూర్వకంగా మరలా పాపము చేస్తే యేసుప్రభువు వారు ఎంత నెలలైనా క్షమిస్తాడు, ఎంత పాపమైనా క్షమిస్తాడు. కాబట్టి పొద్దున్నంతా పాపం చేసి సాయంత్రం అంతా పశ్చాత్తాపడిపోతుంది. మళ్ళీ తెల్లారిన తర్వాత మళ్ళీ మొదలెట్టేసి మళ్ళీ సాయంత్రం రొటేషన్. దేవునికి స్తోత్రం. వాక్యులు అంటున్నాడు, పాపము చేసి
దానిని కప్పిపుచ్చుకునేవాడు కనికరం పొందాడు, కానీ ఎవడు కనికరం పడతాడట? పాపమును ఒప్పుకుని పశ్చాత్తాపి దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడట. దేవునికి స్తోత్రం. ఎవడు కనికరింపబడతాడు? పశ్చాత్తాపడాలి, దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మనం ఒప్పుకుంటాం, కప్పుకుంటాం, అంతే. ఒప్పుకుని మళ్ళీ కప్పేసుకుంటాం, మళ్ళీ ఒప్పుకుంటాం, మళ్ళీ కప్పేసుకుంటాం, ఒప్పుకుంటాం, కప్పేసుకుంటాం. వాక్యం చెప్తుంది, బుద్ధిపూర్వకంగా మరలా పాపం చేస్తే మరలా ఇక బలి లేదు. అంటే ఒకసారి నిన్ను క్షమించిన దేవుడు మరలా నిన్ను రెండవసారి క్షమించడానికి అవకాశమో లేదు. అక్కడ అన్నాడు, నువ్వు క్షమింపబడవేక, నీకు బలిగా ఉండదేక, నీకు క్షమాపణ ఉండదేక, ఇక నిత్య తీర్పే. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకసారి మన జీవితాన్ని మార్చి, మనల్ని పవిత్రపరిచి, మనకు రక్తం గార్చి, మనల్ని పరలోక రాజ్యానికి చేసి, మన నిత్య జీవానికి వారసులు చేసి, మన నీతిమంతులుగా తీసి, మనల్ని పవిత్రులుగా మార్చిన తర్వాత బుద్ధిపూర్వకంగా నీకు అన్నీ తెలిసి కూడా మరలా పాపం చేస్తే ఖచ్చితంగా నువ్వేం అనుభవించాలి? దానికి శిక్షను అనుభవించక తప్పదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని ఏం చేయాలండి? చెప్పట్లేదు, విడిచిపెట్టుకోవాలి. మనం దేవునితో, రోషం కలిగిన దేవునితో గేమ్స్ ఆడకూడదు, దేవునితో ఆటలాడకూడదు. అంటాడు, నేను రోషము కలిగిన వాడిని అంటాడు. ఆయన రోషము కలిగిన వాడు, దేవునితో ఆటలాడకూడదు. ఆయన కోపమును సహించేటువంటి శక్తి మానవునికి లేదా, ఆయన కోపమును సహించగలిగిన సమర్థత మనుషుడు ఎవరికి లేదా. నువ్వు చేసిన ప్రతి పాపము కూడా మూటగట్టి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ బిడ్డల ఒళ్ళో వేస్తాడు. బైబిల్లో ఉంది అది. నీ పాపాలు క్షమిస్తానంటున్నాడు దేవుడు. అమ్మయ్యా, దేవుడు క్షమించేవాడు కనుక పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం చేసే సాయంత్రం మాటలు పడుకున్న బట్లు ప్రార్థన చేసేసుకుందాం అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగిన తర్వాత, నువ్వు మారు మనసు పొందిన తర్వాత మరలా పాపం చేస్తే ఖచ్చితంగా అది నీ పిల్లలకు శాపంగా మిగిలిపోతుంది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నారు, నేను నిన్ను క్షమించాను, నువ్వు మరలా పాపం చేయదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు నన్ను మాట చెప్పనవ్వండి. ఈరోజు ఈ సందర్భాన్ని బట్టి 3 విషయాలు మనం నేర్చుకోగలిగాం. ఒకటి, మనం ఎవరికి తీర్పు తీర్చడానికి వీల్లేదు. మనం తీర్పు తీర్చే పని మనది కాదు. ఒకవేళ నువ్వు ఎవరినైనా నిందించాల్సి వచ్చినప్పుడు, ఎవరైనా గద్దించాల్సి వచ్చినప్పుడు ఒక ప్రకారం కాదు ఆలోచించాల్సింది, పక్షపాతం లేకుండా ఆలోచించాలి. మూడవది మన జ్ఞాపకం చేసుకుంటే, మనం ఎదుటివాడిని నిందించే ముందు మనము పరిశీలన చేసుకోవాలి. ఇంకొంచెం ముందరకు వెళ్తే తర్వాత అంటున్నాడు, మన జ్ఞాపకం చేసుకుంటే మన పాపములన్నిటిని, మన అపవిత్రతనంతటిని మన యేసయ్య భరించి మనలను పవిత్రులుగా మార్చాడు. ఇక 4వది చూస్తే, మరలా పాపము చెయ్యదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు రండి మాట చెప్పనివ్వండి, ఒకవేళ ఇప్పటి వరకు మనలో ఏమైనా అపవిత్రత, ఏమైనా దోషక్రియలు, ఏ విధమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు మనలో ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గర కృపను పొందుకుందాం, క్షమాపణ పొందుకుందాం, ఆయన మహిమను పొందుకుందాం, ఆయన కృపకు పాత్రలం అవుదాం. ఒకవేళ మరలా పాపం చేస్తూ దేవుని శిక్షకు గురవుతున్నామేమో, దాన్ని అన్నిటిని ఒప్పుకొని ప్రభు కనికరాన్ని పొందుకుందాం. అటువంటి కనికరము చేత ప్రభు నిన్ను స్థిరపరచునుగాక, ఆయన కనికరముతో నిన్ను బలపరచునుగాక, ఆయన కనికరము చేత నిన్ను కృపతో నింపునుగాక, నీ కన్నీటిని ఆనందంగా మార్చునుగాక, నీ ప్రతి పాపములన్నిటిని ఆయన పరిహరించి నిన్ను తన కృపతో నింపునుగాక, తన పవిత్రత నీకు అనుగ్రహించునుగాక. మనం మరలా పాపము చేయకూడనట్లు ఆయన తన సన్నిధిని మనకు తోడుగా ఉంచునుగాక. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మహిమోన్నతుడా, మహిమగల దేవాశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీకే స్తోత్రాలయ్యా, మీకే స్తోత్రాలు అయా. వినిన వాక్యాన్ని మా హృదయంలో నాటిపచ్చేయండి ప్రభువా.
అయా ఇగో తండ్రి, ఎదుటి వారిని నిందించేవాడు మమ్మల్ని మేము సరి చేసుకోకుండా, మమ్మల్ని మేము సరి చూసుకోకుండా ఎదుటి వారిని నిందిస్తున్నామేమో. అయ్యా, ఎదుటి వారికి తీర్పు తీర్చడం మా వంతు కాదయ్యా. అయ్యా, ఎదుటి వారిని ప్రేమించే మనస్సు మాకు దయచేయండి నాయన. పాపిని ప్రభువా ఇగో తండ్రి ప్రేమించి పాపమును ద్వేషించే మనస్సు మాకు దయచేయండి అయ్యా. నీ కృపకు మేము పాత్రలకు సహాయం చేయండి అయ్యా. అయ్యా, మీరు మమ్మల్ని క్షమించి మమ్మల్ని పవిత్రపరిచారు, నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేశారయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. నీ కృపాక్షేమముల చేత మమ్మల్ని నడిపించి భద్రపరచండి. సమస్తమైన దోషముల చేత మేము పీడిపబడుతుండగా అయా, ప్రతి దోషము నుండి మమ్మల్ని పరిహరించండి ప్రభువా. నీ రక్తము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి ప్రభువా. నీ ఆత్మ చేత సంధించి మీరు మహిమ పొందమని అయా. యువతని వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో అయా నీ కృపకు పాత్రలకు సహాయం చేయండి. వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి పాప భారము నుండి తొలగించండి నాయన. నాయన, వారికి పవిత్రతను మీరు దాయిచేయండి. వారి పాప శిక్ష నుండి సమాధానం మీరు దాయిచేయండి అయ్యా. వారికి పాపం వారికి దూరమగునట్లు కృప చూపించండి ప్రభువా. అయా యువతండి, ఆ స్త్రీకి నాయన మరణం నుండి జీవములను నడిపించినట్లుగా వారి మరణం నుండి జీవములను నడిపించండి ప్రభువా. వారి సిగ్గును అవమానమును ఘనతగా మార్చండి ప్రభువా. వారి దుఃఖమును నాట్యంగా మార్చండి ప్రభువా. నీ కృప చేత ఆదరించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా
ప్రోత్సహించండి, తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.